వెల్కమ్ టు న్యూస్ 360 జనతా గ్యారేజ్. ఈ రోజున సుప్రీంకోర్టులో వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టు కానీ లేదా ఇతర ఏ న్యాయస్థానంలో అయినా సరే న్యాయమూర్తి కానీ లేదా న్యాయమూర్తులు కానీ సమాచారాన్ని రాబట్టడానికి, పూర్తి సంగతులు తెలుసుకోవడానికి అఫిడవిట్ రూపంలో దాఖలు చేసినా సరే కొన్ని రాజ్యాంగ నిబంధనలకు లోబడి అడ్వకేట్స్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కొంత సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా రేపు ఇవ్వబోయే ఆర్డర్స్లో ప్రతిబింబించవు. ఇది న్యాయకోవిదులందరికీ తెలిసిన అంశమే, న్యాయవాదులకు కూడా తెలిసిన అంశమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటువంటి వ్యాఖ్యలే కోర్టులు చేశాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనీ ట్రయల్ దొరికిందా, మనీ ట్రయల్ జరిగిందా, అఫిడవిట్ వేశారా అని ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేక నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టు నుంచి పారిపోయారు కూడా. మరి అటువంటప్పుడు వారు రాజీనామా చేశారా? అలాగే 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బిల్లుని రాష్ట్ర హైకోర్టు కొట్టేసినప్పుడు, సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వనప్పుడు, అనేక వ్యాఖ్యలు చేసినప్పుడు, హైకోర్టులో 3 రాజధానులు అంటారు, రేపు 30 రాజధానులు అంటారు అని వ్యాఖ్యానించినప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? అలాగే కనపడ్డ ప్రతి దానికి ప్రభుత్వ ఆసుపత్రికి, గేదెలకు కొమ్ములకు కూడా, శ్మశానాలకు కూడా ఆ పార్టీ రంగులు వేశారు. ఆ పార్టీ రంగులు వేయకూడదు, ప్రభుత్వ అధికారులు అటువంటివి చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? అలా సుప్రీంకోర్టు కానీ గౌరవనీయ హైకోర్టులు కానీ ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక నిర్ణయాల్ని వ్యతిరేకించారు. వ్యతిరేకంగా తీర్పులు కూడా వచ్చాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు రాజీనామా చేయలేదు, అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు కూడా. జోగి రమేష్ గారు కర్రలు తీసుకొని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినందుకు మంత్రి పదవి ఇచ్చిన మీరా ఇతరుల గురించి మాట్లాడేది? నీ అమ్మ మొగుడని చెప్పి కొడాలి నాని మాట్లాడినప్పుడు మీరు గదమాయించినట్టయితే మీకు హక్కు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వారి పార్టీ సభ్యులకు కానీ, వారికి వంత పాడుతున్న వాళ్ళకి కానీ ఇప్పుడు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? బాధ్యత తెలియని మనుషులకి హక్కులు వచ్చే అవకాశం లేదు. సరే, ఈరోజు విషయానికి వద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరు తప్పు మాట్లాడినా ఆ దేవదేవుడికి మనం అపచారం చేసినట్టే. దయచేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా దేవదేవుడికి కానీ, మతాలకు కానీ రాజకీయాలు ఇప్పటికే అంటుకున్నాయి. దయచేసి తీసేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అందరూ మతస్థులు ఉంటారు, అందరూ కులస్తులు ఉంటారు, అందరూ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇతర మత సోదరులు కూడా ఉంటారు. దయచేసి ఎవరి మనోభావాన్ని కించపరిచే విధంగా రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర నాయకులు కానీ మాట్లాడకూడదన్నది వాస్తవం. దాన్ని అంగీకరించాల్సిందే. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ పోయింది అని రమణ దీక్షితులు గారు మాట్లాడినప్పుడు, గౌరవనీయ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడినప్పుడు పింక్ డైమండ్ ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోంచి తీసేయాలని ఎవరన్నా చెప్తే దాన్ని అంగీకరిద్దామా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఎన్ని అవాస్తవాలు చెప్పారు, అవన్నీ కూడా ఇప్పుడు తెలీదా? యూట్యూబ్లో నిక్షేపంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. 35 మంది డిఎస్పీలకు ప్రమోషన్ ఇస్తే అందులో 32 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళని చెప్పారు. నిజమా? అబద్ధమని సుచరిత గారు చెప్పారుగా. ఆనాడు రాజీనామా చేశారా? అంటే మీరు ఏదైనా మాట్లాడవచ్చు, మీరు మాత్రం 5 సంవత్సరాలు ఉండాల్సిందే. వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడితే అది సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే వెంటనే రాజీనామా చేయమంటారు. ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిలుతున్నాయి. కేసులు త్వరితగతిన సిబిఐ, ఈడీ కేసులు వస్తున్నాయి. ముందు దానికి అటెండ్ అవ్వండి. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కనుక ఆయన సమర్థించుకుంటారు, అఫిడవిట్ రూపంలో వేసుకుంటారు, వారికి వచ్చిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట అన్నారా, లేక పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తగా అన్నారా, లేక ఒక హిందూ భక్తుడిగా బాధలో అన్నారా? అది వారిష్టం, వారు చెప్పాల్సిన అంశం. ఇది ఎవరో నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలని కూడా
వాస్తవాలు తెలుసుకోవడానికి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వ్యాఖ్యానించారు తప్ప అవి ఆర్డర్స్ అయినప్పుడు మాట్లాడదాం. తప్పకుండా ఇవాళ ఏం చెప్పారు సుప్రీంకోర్టు ఫైనల్గా సిట్ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుంది కాబట్టి మరి దాన్ని కొనసాగిద్దామా లేక కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిద్దామా లేక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏమైనా నిర్ణయిద్దామా అని అదనపు సొలిసిటర్ జనరల్తో మాట్లాడారు తప్ప ఎక్కడ తీర్పు ఇవ్వలేదు, ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వలేదు. కానీ అప్పుడే వైసీపీ నాయకులు నిన్నటిదాకా దోచుకున్న సొమ్ము ఎలా దాచిపెట్టుకోవాలో తెలవకనో ఏమో అప్పుడే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎలా సార్ ఇలా అయితే 5 సంవత్సరాల పాటు ఉండాల్సిందే. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి దీనికి వాడుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని. తప్పేం లేదు. ఇన్ని రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం ఒప్పుకున్నారు. ఎవరైనా సరే ప్రతి మతాన్ని గౌరవించాల్సిందే, వారి ఏ మతాన్ని కూడా కించపరచడానికి వీల్లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతరత్ర నాయకులు ఒక మంచి పని చేసింది ఏంటంటే హిందూ సమాజాన్ని ఒక దగ్గర తీసుకొచ్చారు. హిందువులంతా తమ దేవుడి గురించి ఆలోచించే స్థితికి ఎదిగినందుకు నిజంగా ధన్యవాదాలు. ఇన్నాళ్ళు ఇసిరేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఎటో వెళ్ళిపోయారు. ఇప్పుడన్నా సరే ఆలోచిస్తున్నారు, ఓకే మన మతం ఏంటి, మన దేవుడు ఏంటి, దానికి ఏంటని. అదొక మంచి శుభపరిణామే జరిగింది కదా. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ ముఖ్య నాయకులు వారు ఉన్నారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు మిత్రులు, వైసీపీ ప్రముఖ నాయకులు. అలాగే పార్థ సత్యనారాయణ గారు బీజేపీ పార్టీ మరి చాలా సీనియర్ నాయకులు, వారు కూడా ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 100% ఏ రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదా కానీ ఉప ముఖ్యమంత్రి హోదా కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి, రుజువులు ఉంటేనే మాట్లాడాలి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు అనేది మాత్రం ఒక మంచి శుభ పరిణామం. నేను ఇందా చెప్పినట్టుగా పింక్ డైమండ్కి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడారా, ఎలక్షన్లు గెలవడానికి వాళ్ళు మాట్లాడలేదా అనేది నేను సమర్థించను. ఎవరైనా సరే ఒకేలాగా ఉండాలి. ఇవాళ రాజీనామా చేయమని అడుగుతూ ఉన్నారు. ఎక్కడుంది ఆ అడిగే హక్కు వాళ్ళకి? ఎక్కడుంది? సాంబశివరావు గారు నమస్కారం. నమస్తే సార్. డిబేట్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. సాంబశివరావు గారు, ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యల జోలికి నేను పోవడం లేదు. కోర్టులో జడ్జిలు ఎవరో, ఆ కోర్టుకు సంబంధించిన పాయింట్లు ఏంటి అనే అంశాల జోలికి కూడా నేను పోవడంలా. 2 అంశాలు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చినాయి సాంబశివరావు గారు గత 10 రోజులుగా. ఒకటి, తిరుపతి లడ్డూలో నాణ్యతా ప్రమాణాలు తగ్గాయి, లోపభూయిష్టమైన వ్యర్థ పదార్థాలతో, ఇతర జంతువుల కొవ్వు పదార్థాలతో లడ్డూ తయారీకి గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది. 2, డిక్లరేషన్ మీద అన్యమతస్థులు సంతకం పెట్టే దేవదేవుని యొక్క దర్శనానికి వెళ్ళాలి అనేది టీటీడీ నిబంధన. సరే, ఈ డిక్లరేషన్ వ్యవహారం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అది న్యాయస్థానాన్ని అంశం జోలికి రాలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను తప్ప నేను డిక్లరేషన్ మీద సంతకమో పెట్టను, నేను ఆ దేవదేవుని పూజిస్తాను అని అన్నాను. మీరు ఎందుకు పంపించాల్సిందని ఒక రువాబుగిరి చేశారు. టీటీడీ దేవస్థానం అందుకు అంగీకరించాలా, ఆయన వెళ్లకుండానే బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆ డిక్లరేషన్ అంశం గురించి పెద్ద అంశం కాదు, ఏం లేదు సాంబశివరావు గారు. ఇప్పుడు మీ ఆకారం వేరు, నా ఆకారం వేరు, మీ ఆహార్యం వేరు, నా ఆహార్యం వేరు, మీ భాష వేరు, నా భాష వేరు. అలాగనే ఆయా మతాలకు ఉన్న నిబంధనలు అవి. ఇది ఈరోజు మనం పెట్టినవి కాదు, సనాతనంగా వచ్చిన ధర్మం. నేను పూలు పెట్టుకుంటా, బొట్టు పెట్టుకుంటా, నేను చర్చికి వెళ్తాను అని అంటే చర్చి నిబంధనలు అనుమతిస్తాం. నేను గడ్డం పెట్టుకుంటా లేదా టోపీ పెట్టుకుంటా దేవాలయంలోకి వెళ్ళిపోయి అల్లా అంటానంటే ఆ నిబంధనలు పాటించను. వీటిని ఏంటంటే దిస్ ఈజ్ ది సెక్యులరిజం. నేను ఒక మాట చెప్పాను నిన్న మొన్న, దేవదేవుని డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే సెక్యులరిజం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం వల్ల దేవదేవుని యొక్క ఆ గౌరవం పొందటమే డిక్లరేషన్. పోతే ఇప్పుడు వ్యవహారం ఏంటంటే న్యాయస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇవాళ వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్. 2 ఆయన కర్ణాటకకు సంబంధించిన సుబ్రహ్మణ్యం స్వామి. వీరిద్దరు వైసీపీకి సంబంధించిన నాయకులు అన్న విషయం లోకవిదితమే. న్యాయస్థానం అడిగింది సుప్రీంకోర్టు. సహజంగా ఏ కేసులు వచ్చినా కూడా
సుప్రీంకోర్టు ఏం అడుగుతుందంటే నీ పేరేంటి, మీ ఊరేంటి, నువ్వెందుకు వచ్చావు, ఎందుకు అలా కేసు పెట్టని వివరాలు అడుగుతుంది. అదే విషయం ప్రభుత్వాన్ని అడిగింది. లడ్డూలో నాణ్యతా ప్రమాణాలు తగ్గినాయా, మీరు ఆ ల్యాబ్కు పంపించారా, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడారు, ఈ అంశాలన్నీ మాట్లాడింది. వీటిని ఓచికి కొబ్బరి చెప్పకాయ దొరికినట్టుగా వైసీపీ నాయకులు మొత్తం బయటకు వచ్చేసి చూశారా, సుప్రీంకోర్టు చెప్పేసింది లడ్డూలో ఎలాంటి అవినీతి జరగల, కల్తీ జరగల. సుప్రీంకోర్టు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, వెంటనే 24 గంటల్లో రాజీనామా చేయాలి. గురునాథ్ అమర్నాథ్ గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే సాంబశివరావు గారు, ఒక సున్నితమైన అంశం ఈ దైవ కార్యక్రమం. వాళ్ళే చెప్తారు మేము మతం చూడం, కులం చూడం, రాజకీయాలు చూడం అని. మరి మతం చూడడం అన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళొచ్చు కదా దేవుడి దగ్గరికి. ఎవరా బాబు చేశారు? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ నామ్స్ పాటించరా ఏంటి? ఈ రోజున కల్తీ మీద సిట్ వేశారు, సిట్టు విచారణ తెలుస్తుంది. సిట్టు మీకు నచ్చకపోతే ఇంకోటి ఏమన్నా విచారణ కావాలో కోరండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పేమి లేదు. మీ సుప్రీంకోర్టు విచారణ కావాలా, పోనీ ఇంటర్నేషనల్ విచారణ కావాలా, పోనీ అమెరికా విచారణ ఏమైనా కావాలా, కోరండి. ఈ రోజున తప్పు జరిగిందా జరగలేదా ఒకటే చెప్పాలి. వైసీపీ పార్టీ కానీ నాయకులు కానీ మా హయాంలో తిరుపతి లడ్డూకి ఎలాంటి అపచారం మేము చెయ్యలేదు, మీరు విచారించుకోండి, దోషం ఉంటే మేము బాధ్యత పడతాం అని చెప్పాలి. వాళ్ళు ఆ మాట చెప్పటంలా దీన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేశాడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయరా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. వరదల్ని రాజకీయం చేశాడు, వరద నష్టాన్ని రాజకీయం చేశాడు, బుడమేరుని రాజకీయం చేశాడు, అమరావతిని రాజకీయం చేశాడు, పోలవరాన్ని రాజకీయం చేశాడు, ప్రత్యేక హోదాని రాజకీయం చేశాడు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరిగిన దాష్టీకాల మీద రాజకీయం చేశాడు. 5 ఏళ్ళు రాజకీయమే చేశాడు. ఇంకేం చేశాడు? పైపెచ్చి అంటాడు మీకు కల్తీలో మీకు పూర్తిగా తెలియనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు? మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుందా? ఆల్రెడీ గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చింది 8 ట్యాంకర్లు. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున 4 ట్యాంకర్లు తిప్పి పంపించారు. ఈ నాణ్యత ప్రమాణాలు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క మాట అంత ముందు వచ్చిన 8 ట్యాంకర్లు అనుమతించారు. ఆ నాణ్యత ప్రమాణాలని సీఎం గారు మాట్లాడారు. ఆ ప్రక్షాళన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆయన మాట్లాడి వదులుకోదా. దేవాలయాల్లో సరైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని కూడా మారుస్తున్నాడు. రేపు తిరుపతి టీటీడీ మనకు రేగిడి లక్ష్మణరావు గారు నిజంగా వైసీపీ పార్టీ 11 సీట్స్ వచ్చిన తర్వాత లక్ష్మణరావు గారు అంత బాగా ఎవరూ మాట్లాడట్లేదు. అంత మొత్తం పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడుతున్న లక్ష్మణరావు గారికి నిజంగా కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇక ఈ విషయానికి వచ్చినట్టయితే సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29 సార్లు రాజీనామా చేసి ఉండాల్సింది. అదేం చేయలా. ఇవాళ ఎవరు తీసుకున్న నిర్ణయాలు? చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని అది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు నాయుడు గారు నిజాలు తెలుసుకొని మాట్లాడారేమో, కొంత సమాచారం ఉండే మాట్లాడారేమో. ఇవాళ కొన్ని ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు సార్. మరి అన్ని ట్యాంకర్లు టెస్ట్ చేస్తున్నారా? అసలు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళటం ఏంటి? అంటే కల్తీ అయిన ట్యాంకర్లు తిరుమల రావడం ఏంటి? అసలు కల్తీ అయిన ట్యాంకర్లో అంటే వెజిటేబుల్ కల్తీ అయిందా లేకపోతే అనిమల్ ఫ్యాట్ ఉందా అన్నది హానరబుల్ కోర్ట్స్ తెలుస్తాయి, మనం చర్చించే అవసరం కాదు. కానీ ఏదైనా సరే కల్తీ ఈజ్ కల్తీ. కల్తీ అయిన ట్యాంకర్లు తిరుపతి ఎలా వచ్చాయి, తిరుమల దాకా ఎలా వచ్చాయి? ఒకవేళ ఎవరు చూడకపోతే, చూడనట్టు ఉండకపోతే అవి కలిపేవాళ్ళు కదా. ఇది చాలా ముఖ్య అంశాలు. వెనక్కి పంపించేసాం కదా, దీంట్లో కలవలేదు అంటే ఎట్లా సార్? చూడకుండా ఎట్లా? దట్స్ ఇంపార్టెంట్. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా వైసీపీ నాయకులు చెప్పాలి. పింక్ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చూడమన్నారు. చూద్దాం మరి ఏం చేశారు 5 సంవత్సరాలు. అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూనే కదా. లక్ష్మణరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు, మీకు అలాగే పెన్నున్న పెద్దలకి 360 న్యూస్ యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. సాంబశివరావు గారు, మనం ఎవరిని ఎంత రకాలుగా జాకిలి పెట్టి లేపినా, సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారిని, పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్ని ఎలివేషన్, అంటే కేజీఎఫ్ సినిమాలో ఒక రాఖీ బైక్ ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఎన్ని ఇచ్చినా సరే
నిజాలన్నవి బయటపడితే మనలో టాలెంట్ ఉంటే ప్రజలు ఆదరిస్తారు, టాలెంట్ ఉంటే ముందుకు వస్తాం. కరెక్ట్. లేకుండా మనం మనకున్నటువంటి ఒక్క సామాజిక వర్గం గురించి మనకున్నటువంటి న్యూస్ ఛానల్లో మనం ఎన్ని ఎలివేషన్ తీసుకొచ్చినా ప్రజలందరూ ఆమోగం తెలపరు. అలాగే సాంబశివరావు గారు క్రిస్టల్ క్లియర్గా 10-15 రోజుల నుంచి అనేకమైన టీవీ ఛానల్లో అనేక రకాలుగా మరి ఈ లడ్డూపై, శ్రీవారి లడ్డూపై డిబేట్లు చేయడం జరిగింది. అన్ని రకాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. నేనేమన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం హోదాలో ఉండేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. ఇది హిందువుల యొక్క మనోభావంతో సంబంధించింది. ఎన్నో కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇన్కేస్ ఆ యొక్క రిపోర్టు ఏ ప్రామాణికంగా, ఏ ఆధారకంగా మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ప్రశ్నిస్తే ఆయన సీఈఓ చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అన్నారు. సీఈఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 18 తారీఖు. మళ్ళీ నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ సీఈఓ గారు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కల్తీ అయితే జరిగింది, ఆ నెయ్యి ఎక్కడ ఓడారో తెలియదు అన్నాడు. ఆయన క్రిస్టల్ క్లియర్గా ప్రెస్ మీట్లో లైవ్లో చెప్పారు. ఆయన కల్తీ జరిగింది, ఆ నెయ్యి ఎక్కడ ఓడారో నాకు తెలియదు అన్న. తెలియకుండా అలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది కదా, కల్తీ నెయ్యి కలిసినట్టు, యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు కానీ ఆ నెయ్యిలో ఇంకేదైనా లడ్డూలా కలిసినట్టుగా ఎవరైనా చూసారా, ఎవరైనా చిత్రీకరించారా, ఎవరి దృష్టిలోకైనా వచ్చిందా? నాణ్యత లేని లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ఆ లడ్డూలు మీరు ఎందుకు శాంపిల్ తీసుకెళ్ళి ఎందుకు పరీక్ష చేయలేదు? మీ ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఏ ట్యాంకర్లు అయితే మీరు వినియోగించారో ఆ వినియోగించిన ట్యాంకులో జరిగిందని అంత 100% ఎలా చెప్పగలుగుతారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే సమాధానం లేదు. మీకు మీ యొక్క ఎవరైతే మీ యొక్క లాయర్ ఉన్నారో సమాధానం చెప్పలేకపోయారు కదా సుప్రీంకోర్టు. అందుకే అన్నారు, దయచేసి ఎవరైనా సరే ఒక్క దేవుడికి మీరు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా దేవుడిని రాజకీయాలకు తీసుకురావద్దు, దేవుడిని మినహాయించండి అన్నారంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనోభావాలు అండి, చాలా సున్నితమైన విషయం అని బాలకోటి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదండి ఇది సున్నితమైన విషయం అని. పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ఎక్కువ పెళ్లి చేసుకున్నవాడికి అడవుడు లేదు కానీ పెట్ల మోసవాడికి అడవుడు ఎక్కువ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో కలిసింది జరిగింది అని ఆ స్టేట్మెంట్ ఇచ్చి వదిలిస్తే ఈయనకు రోడ్లు తుడుస్తాడు, ఈయన మెట్లు తుడుస్తాడు, ఈయన దొరులు పొడిదండాలు, పాప ప్రాయశక్త దీక్షలు ఏంటో నాకు అర్థం కావట్లా. సినిమాటిక్గా సినిమాలో కూడా అటువంటి యాక్టింగ్ చేయమేమో. బహుశా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అటువంటి యాక్టింగ్ చేస్తే ఇప్పటికైనా ఒక నంది అవార్డు వచ్చినేమో, లేదంటే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినేమో. మన బతుకు ఏమో రాలేదు కదా. ఆ యాక్టింగ్ ఏదో సినిమాలో చేస్తే బాగుంటుంది, రాజకీయాల్లో కాదు. రాజకీయాల్లో చేయాలా, సినిమాలో యాక్టింగ్ చేయాలా. రాజకీయాల్లో యాక్టింగ్ చేస్తాం, సినిమాల్లో రాజకీయం చేస్తాం. అది మన స్టాటస్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా. నారా లోకేష్ గారు వచ్చారు, ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. ఆయన అక్కడ హిందువులు రచ్చగొట్టలేదా నాకు తెలిసినంత వరకు. రండి, రోడ్ల మీదకి రండి, బెత్తలు తీయండి, కర్రలు తీయండి. మీకు పౌరుషాలు లేవా, మీకు సిగ్గులు లేవా, మీరు హిందువులు కాదా, సనాతన ధర్మాన్ని కాపాడలేదంటే నువ్వు ఎలా కాపాడుతావు పవన్ కళ్యాణ్? మనకు 4 వినాయకులు అయినాయి, 10 మందితో తిరుగుతాం, రోజుకొకరు వస్తే కానీ మనకు అవ్వదు. ఎలా సనాతన ధర్మాన్ని మనం కాపాడుతాం? ఎక్కడ కాపాడుతాం? సనాతన ధర్మం నియమ నిష్టలు ఏంటి? సనాతన ధర్మకున్నటువంటి ఆలోచన ఇదేంటి? ఆ ధర్మం పాటించవలసిన ఇదేంటి? మీది హిందువులు తెలుసు కదా, మాట్లాడుకునే పెద్ద చరిత్ర అది. మనం 100 డిబేట్లు చేసినా ఆ సనాతన ధర్మం గురించి సాగదు. లక్ష్మణరావు గారు, అటువంటివన్నీ కూడా హిందువులు రచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేశారు? తప్పకుండా నేను అడ్మిటెడ్ లక్ష్మణరావు గారు అడ్మిటెడ్ చక్కగా మాట్లాడారు. అందుకే నేను చెప్పాను కదా మొట్టమొదటే ఇక్కడ మోస్తున్నారు పార్టీని అప్రిషియేట్ కూడా చేశాను. వెయిట్ చేయండి. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యమైన అంశం, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న అంశం. హిందూ మతం ఎప్పుడు కూడా రీఫైనింగ్ అవుతూ ఉంటుంది సార్. ద్రౌపది 5 భర్తలను చేసుకుందని హిందువులు ఎవరు కూడా మహిళలు 5 చేసుకోలేదు సార్. దశరథ మహారాజు 3 చేసుకున్నారని 3 పెళ్ళిళ్ళు హిందూ మతంలో లేవు సార్. అంటే చట్టాలు కూడా చేయబడ్డాయి సార్. అంటే హిందూ మతం రీఫైనింగ్ అవుతూ ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, లేకపోతే కందుకూరు వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సతీ సగమనం ఈరోజు నేరం. మన గ్రంథాల్లో ఎక్కడ కూడా అటువంటి దానికి తావులేదు. ఏ గ్రంథం కూడా అటువంటి చెప్పలేదు. ఆచారాలన్నీ తప్పని తెలిసినప్పుడు మీలాంటి పెద్దలంతా కూర్చొని
సాధువులంతా కూర్చొని, సంఘ సంస్కృతంతా కూర్చొని సమాజాన్ని అలర్ట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని నిబంధనలు తొలగించుకుంటూ కూడా వచ్చారు. దట్ ఈస్ అ రీఫైనింగ్ సిస్టమ్. మిగతా మతాలకు అలా ఉండదు. వారి గ్రంథాల్లో ఏమి రాస్తే ఫుల్ స్టాప్ కామాలతో సహా అదే అనుసరిస్తారు. మనం కామెంట్ కూడా చేయకూడదు. వాళ్ళ ఆలోచనలు అవి. సనాతన ధర్మం చాలా ముఖ్యమైన ధర్మం, చాలా గొప్ప ధర్మం. ఏ మతాల్లో కూడా ఇతరులను దోచుకోండి, అబద్ధాలు చెప్పండి, ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పవు సార్. లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా జాకీలేసి ఎవరిని లేపారు ప్రజలు, భుజస్కంధాలపై ఎవరిని నిలబెట్టారు? ఒక 3 నెలలు కూడా కాలేదు సార్. 164 సీట్లు వచ్చిన పార్టీలని అలా అంటాం కాదు. 11 సీట్లు మాత్రమే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పోరాటాలు చేసి ప్రజల మన్నన పొంది ఎన్నికల్లో నిలబడాలి, ఎన్నికల్లో గెలవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. 164 సీట్లు వచ్చిన పార్టీని కూడా అవమానపరిచే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు పండగ, సంక్రాంతి పండగ రేపే అనుకుంటే చేసుకోండి, కానీ సంక్రాంతి పండగ జనవరి 14th వచ్చుద్ది. ప్రజలందరికీ పండగే మీరు చేసుకోవాలి తప్ప మీ ఎలక్షన్లు రావాలి, మీరు రాజీనామా చేసేయండి. రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఆ 11 కూడా చెప్పలేం. ఎందుకు మనకు అది? రాజీనామా చేస్తే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రాజీనామా చేశారా? అది కాదు. తిరుపతి గురించి మాట్లాడదాం. డెఫినెట్గా సనాతన ధర్మం అందరూ రైట్ చేస్తున్న అంశం కూడా సార్ ఇవాళ వ్యాఖ్యల మీద. అలాగే తిరుమలలో సిట్టేసింది కేవలం లడ్డూ ప్రసాదం మీద కల్తీ కాదు సార్. తిరుమలలో చేసిన అరాచకాల మీద, తిరుమలలో జరిగిన అవినీతి మీద, తిరుమలలో దర్శనాలు. గౌరవనీయ రోజా గారు మాజీ మంత్రి వెళ్ళినప్పుడల్లా 100 మంది సంతకం పెట్టమని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు అడిగితే నీ అమ్మమ్మగుడు కట్టించాడా, చంద్రబాబు నాయుడు అమ్మమ్మగుడు కట్టించాడా అని చెప్పి మాట్లాడిన కొడాలి నానిగారు మాటలు కూడా ఆలోచించాలి సార్. ప్లీజ్ సత్యనారాయణ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. సార్, మీరు చాలా విషయాలు ఉదహరించారు. హిందూ ధర్మం గురించి, వీటి గురించి మాట్లాడారు. ధర్మం అనేది హిందూ మతంలో ఫస్ట్ 2 లైన్లు చెప్తాను మీకు. యుగ ధర్మం అని ఉంటుంది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. హిందూ మతానికి మిగిలిన వాటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే యుగ ధర్మంలో ఉండేటటువంటి పద్ధతులను పాటించేటటువంటి ప్రక్రియ ఒక హిందూ మతంలో ఉంటుంది. 2, ఇప్పుడున్నటువంటి హిందూ మతంలో మనకు ఉన్నటువంటి మతం అంటే ఏమి? ఆచార వ్యవహార వాడుక సాంప్రదాయాల సమ్మేళనమే మతం. ఇందులో సదాచారాలు ఉంటాయి, దురాచారాలు ఉంటాయి. ఈ సదాచారాలు దురాచారాలు రావడానికి గల కారణం ఏంటంటే ఆ కాలమాన పరిస్థితుల్లో అక్కడ వండుకున్నటువంటి వివక్షతల ఆధారంగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణభాగ కర్మం వివాస అని శ్రీకృష్ణ పరమాత్మ 4 కులాలను నేనే పుట్టించానని చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? గుణ కర్మ విభాగ విసహ అంటే చేసే పనిని బట్టి, ప్రక్రియని బట్టే నేను విడదీశాను తప్ప జన్మతః. అంటే జన్మ నాజాయితే శూద్ర, కర్మ నాజాయితే ద్విజ. పుట్టడంతో ప్రతివాడు కూడా శూద్రుడే. వ్యాపారం చేస్తే వైశ్యుడు అవుతాడు, రాజ్యాధికారం చేస్తే క్షత్రియుడు అవుతాడు, సేవ చేస్తే శూద్రుడు దాని దగ్గర అవుతాడు, లేదా వేదం చదివితే బ్రాహ్మడు అవుతాడు. ఇది హిందూ మతం యొక్క మూల సిద్ధాంతం. మీరు అన్నట్టు దీనికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కానీ, వెలాసిటీ కానీ. అందుకనే భారతదేశాన్ని 1300-1400 సంవత్సరాలు మహమ్మదీయులు పాలించిన, 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించిన, ఇన్ని దాష్టికాల్లో కూడా ఇంకా హిందూ మతం స్ట్రగుల్ అయి నిలబడిందంటే ప్రపంచంలో ఇక్కడ ఒక్కచోట ఆగిందండి. ఒక పక్క చూసాం ఇరాన్లో నిన్నటిదాకా ఆ జాతులు ఏదైతే పాలించిందో ఆ వేళ వాళ్ళు టోటల్గా పూర్తిగా ఇస్లాంలోకి వెళ్ళిపోయింది. ఈ ఇరాన్కి సంబంధించినటువంటి విషయం చూసినప్పుడు ఇదిగో నిన్న ఇప్పుడు లెబనాన్ చూస్తున్నాం. లెబనాన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. 20 yearsలో డెమోగ్రఫీలో మొత్తం మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ హిందూ మతానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఇట్ ఈజ్ మోర్ డెమోక్రటిక్, మోర్ సేఫ్, మోర్ పాజిటివ్గా యాటిట్యూడ్ చేస్తుంది. మీరు అన్నట్టు ఈ అనేక మంది సంఘ సంస్కృతం చేసిన ఉద్యమాల కారణంగా ఆ దురాచారాలన్నీ కూడా తొలగే పరిస్థితున్నాయి. కొంతమంది ఛాందస్వాదులు, ఆ ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంతకాలం దీన్ని అడుగుతున్నారు. ఇది దీనికి సంబంధించిన విషయం అండి. దీపో పార్ట్. 2వది, ఇప్పుడు మీరు పెట్టినటువంటి చర్చ కోర్టు 2 విషయాలు లేవరెత్తారు ఇందులో. నంబర్ 1.1 రాజకీయాల్లో ఉన్నటువంటి నైతిక విలువలు, దాన్ని పాటించవలసినటువంటి ప్రామాణికం ఉందా లేదా. 2 కోర్టు వ్యాఖ్యల సందర్భంగా జరిగేటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏంటంటే తాను గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెంది ఉన్నానని, తను టీడీపీ బోర్డు చైర్మన్గా ఉన్నానని, నన్ను రాజకీయంగా నా పార్టీని నన్ను బదనాం చేయడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యల్ని దీన్ని నిలుపుదల చేయాలని ఆయనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ రకమైనటువంటి నష్టం అంతా కూడా జరిగిందని, హిందూ ధర్మం మీద దాడి జరిగిందని,
కాబట్టి ఆయనే సిట్ వేశారు కాబట్టి ఆ సిట్ అధికారులందరూ కూడా ఆ రాష్ట్రానికి ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారని, మాకు ఇందులో న్యాయం జరగదని ఈ అంశాలతోటి సుదీర్ఘమైనటువంటి ఒక పిట్ ఆయన ఒక రిట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. దీని మీద చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు బాధ్యతాయుతమైనటువంటి మీ దగ్గర ఏమి లైన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమి నిర్ణయాలు ఉన్నాయి, ఒక్కటి మట్టికి వాస్తవం ఏంటంటే సాంబశివరావు గారు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అందులో కల్తీ జరిగింది, నాశరకమైన నష్టం జరిగింది అనేటువంటి విషయం బట్టికి ఖచ్చితంగా హిందూ సమాజాన్ని తెలుసుకోండి. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేటటువంటి పాయింట్ దగ్గరే ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఆగి ఉన్నటువంటి విషయం. ఇది తేలాలి ఎప్పుడు జరిగింది. ఇక్కడ జరిగేది 6 ట్యాంకర్లు లేదా 3 ట్యాంకర్లు, 2 ఛార్జీలు మేము ఆల్మోస్ట్ అలా అక్కడ పంపించాం. వాళ్ళు ఇంకో విషయం కూడా ఉంది. శాంపుల్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఆఫ్ ఈ అడల్ట్రేషన్లో శాంపుల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఒక్క కంపెనీ దగ్గరే శాంపుల్ లిఫ్ట్ చేశారు. అది గుజరాత్కి చెందినటువంటి కంపెనీ. ఇంకా నంబర్ ఆఫ్ మల్టిపుల్ శాంపుల్స్ రేజ్ చేయాలి. కాబట్టి సింగిల్ ఎవిడెన్స్ మీద మీరు కంక్లూషన్ రాకూడదని ఒక 2 లైన్లు కూడా అందులో వేయడం జరిగింది. కాబట్టి ఇలా అనేక రకాలైన అనుమానాలతోటి వైసీపీ తనకు ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, దీనిపై ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ సమాజం ముందు నిలబెట్టేటటువంటి ఛాన్స్ ఉంది. ఏమి ఫైనల్ స్టేట్మెంట్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ పెట్టారు. ఈ సిట్టే చేయాలా లేదా సిబిఐకి రిఫర్ చేయాలా, ఇండిపెండెంట్ ఏజెన్సీకి పంపాలా, ఒకవేళ కేవలం లడ్డూతో సరిపోద్దా, మీరు అన్నట్టు దర్శనాలకు కూడా వెళ్ళాలా, అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ ఏంటి, వంటలకు సంబంధించినటువంటి భోజనాలకు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి నష్టాలేంటి, అనేక రకాలైనటువంటి వాళ్ళ సుబ్బారెడ్డి గారి హయాంలో రోజు దాదాపుగా 300 కోట్ల రూపాయల పైచులకు కేవలం టిక్కెట్లు రోజుకి ఆయన కేవలం పరిమితి 6 నుంచి 12, 2 లీటర్కి వచ్చి 6, 2 6 12 ఆయనకి చైర్మన్గా ఆయనకున్న కెపాసిటీ. కానీ రోజుకైనా 200-300 మందిని ఆయన పంపించినటువంటి విషయాలన్నీ కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇది ఈ సిస్టమ్ అంతా కూడా డిఫెక్టివ్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నాకు నీ పట్ల నమ్మకం లేదు హిందూ సమాజానికి, నువ్వు పరోక్షంగా క్రైస్తవుడిగా నేను భావిస్తున్నాను, నువ్వు చేసేటటువంటి పని మీద నాకు నిబద్ధత లేనప్పుడు, నువ్వు చేసినటువంటి పనులు ఖచ్చితంగా అది అవినీతికి అక్రమాలకి ఆ మతాన్ని నష్టపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక ఆలోచన ఈ సమాజంలో కలగడం అన్నది గారు. ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. బాలకోటయ్య గారు ఇందాక ఎంత అద్భుతంగా చెప్పారంటే, పూలు పెట్టుకొని చీరలు కట్టుకొని నేను చర్చికి వస్తానంటే ఒప్పుకోరు, మసీదుకి వస్తానంటే ఒప్పుకోరు, అలాగే మహిళా సోదరీమణులు బుర్ఖా వేసుకొని నేను గుడికి వస్తానంటే హిందూ సమాజం ఒప్పుకోదు. అలా ఒక్కొక్క మతం ఆచారాలు విభిన్నంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు అనుసరిస్తుంటారు, గౌరవించాలి కూడా మనం. ఆ మాట మీకు ఉటంకిస్తున్నాను సార్. ఎవరి ఆచారాలు వాళ్ళవి. ఒకవేళ గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడంలో తప్పులేస్తారు. వారు ఆల్రెడీ నా మతం ఏంటో అందరికీ తెలుసు, నా కులం ఏంటో అందరికీ తెలుసు అని స్పష్టంగా చెప్పిన తర్వాత సంతకం కనుక పెట్టినట్టయితే అభ్యంతరం ఎవరికి ఉండదు. ఇంకోరి వారిని ఎప్పుడు కూడా దర్శనానికి రాకూడదని చెప్పలేదు, ఎవరు చెప్పడానికి కూడా ఒప్పుకోరు సార్. ఎవరైనా సరే దేవదేవుడి దగ్గరికి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. హిందువులైతే ఆ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి, ధర్మాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు. మిగతా వాళ్ళు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు సార్. ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వారు స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి క్లాస్మేటు వారు కలిసి తిరుమలలో కూర్చుంటే పక్కన ఒక ఫారినర్ కూర్చున్నాడంట సార్. ఆ ఫారినర్ని అప్పుడున్న ఎంప్లాయీస్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారంట. అదేంటి 6 గంటలు కూర్చున్నాం, మా పక్కనే కూర్చున్నారు, వారికి దర్శనం దొరకదా అని ఐవైఆర్ కృష్ణారావు గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు అడిగారట. లేదండి వెంటనే పంపిస్తామని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారట. మీరు కనుక క్రిస్టియన్స్ అయితే ఇలా పెట్టాలి, సంతకం పెట్టాలంటే ఓ వెరీ గుడ్, ఈజ్ ద కండిషన్ లైక్ దట్, ఎస్ అని చెప్పి సంతకం పెట్టి మళ్ళీ వీళ్ళ పక్కన వచ్చి కూర్చున్నారంటండి. అంటే ఎప్పటికైది. అలాగే మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మక్కా మసీద్కి వెళ్ళినప్పుడు దర్శించుకుందామంటే ముస్లిమేతరులు లోపలికి రాకూడదు అని వెంటనే చెప్తే బయటకు వచ్చేసారట. గౌరవించారు సార్. అంతే తప్ప ఇదేదో ఆపడానికో ఇతరులను రానివ్వకుండా ఉండటానికో కాదు. ప్రతి గుడికి కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళమన్నారు. మొన్న మంచి పని చేశారు. మరి వారు కూడా ఏదో గుడికి వెళ్ళొచ్చుగా, తిరుమల మాత్రం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఏదో గుడికి వెళ్ళొచ్చుగా. ఇందులో మీకు సారథి గారు మీకు ఇంకొక విషయం మీరు మర్చిపోయారు. పూరి జగన్నాథుని దర్శించడానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వెళ్ళినప్పుడు తన పాండాలు అడ్డం కొట్టి బయటికి గెంటేశారు. ఎందుకంటే షీఈ్ నాట్ ఏ హిందూ. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయినటువంటి సందర్భాలు కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు. గురువాయూర్ కూడా గురువాయూర్ కూడా యాక్సెప్టెన్స్ లేదు.
అయితే ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే, శాసనసభలో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శాసనాలను గౌరవించవలసినటువంటి ముఖ్యమంత్రి శాసనాన్ని ఉల్లంఘిస్తే అతను సభ్యుడిగా కొనసాగాల అక్కర్లేదా అన్నది ఇది క్వశ్చన్. ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి భారత రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తున్నటువంటి సందర్భంలో, భారత రాజ్యాంగానికి లోబడి తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్స్ బోర్డులో ఇండివిజువల్గా పెట్టినప్పుడు ఆ బోర్డు రూల్స్కి విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి తన సంతకం పెట్టుకుంటూ వెళ్ళేటట్టు ఇట్ ఈస్ నథింగ్ బట్ అగెన్స్ట్ ది రూల్ విచ్ హ్యాస్ బిన్ స్టిపులేటెడ్ అండర్ ది టీటీడీ లా. కాబట్టి బేస్ ఏంటంటే అసలు అడగవలసి వస్తే ఈ షుడ్ బి ఈజ్ ఎలక్షన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ అనే పాయింట్ కూడా వెళ్తుంది. ఏది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కదా. గవర్నర్కి ఎవరైనా దాన్ని సబ్మిట్ చేస్తారేమో అని చెప్పి చూశాను నేను 3 daysలో. ఎక్కడ కూడా ఇంతవరకు దాన్ని సబ్మిట్ చేయలేదు. ఎందుకంటే ఆయన బేసిక్గా హీజ్ ఎ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఫ్యూనరల్ రైట్స్ ఆఫ్ రాజమోహన్ రెడ్డి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆయన చేపట్టే మనకు తెలిసింది. ఆయన బిలీఫ్స్ మనం కాదంటాం లేదు. అది కాక అది ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటే అన్నిసార్లు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలీజియస్ సర్టిఫికేట్ అనే పాయింట్ ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్గా దీనికి కానీ దానికి కొన్ని రూల్స్ నిబంధనలు అయ్యి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఏంటంటే యూ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ముఖ్యమంత్రి, మీరు యూ హ్యావ్ టు మెయింటైన్ ది లా. మీరే లా వైలేట్ చేసి నేను సంతకం పెట్టనంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? మీరు ఎందుకు వైలేట్ చేశారు? గవర్నర్ హ్యాస్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ కనెక్షన్ అని రావాలి వాళ్ళు. గవర్నర్ అసలు ఆల్మోస్ట్ అంటే ఒకటి సత్యనారాయణ గారు మీ కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇలా మాట్లాడతారా? అన్య మతస్థులు ఎవరు వచ్చినా ఇట్లా మాట్లాడతారా? అన్యమతస్తులని పాయింట్ కదా ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, మీ పొజిషన్ ఏంటి? ఇప్పుడు నేను ఐఎమ్ ఆర్డినరీ సివిలియన్ అండి, నేను సంతకం పెట్టడం అన్నది ఇట్ మ్యాండేట్. అంటే వారిని టార్గెట్ చేస్తూ రూల్స్ ఉండకూడదు కదా? లేదండి, యువర్ లా మేకర్. నేను అనేది ఏంటంటే మీరు ఏం చేశారు? ఓత్ ఆఫ్ ఎలిజెన్స్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రెసీలో మీరు శాసనసభలో ఏం ప్రమాణం చేస్తున్నారు? మీరు ఏం ప్రమాణం? ఆ ప్రమాణం రైట్. నేను లక్ష్మణరావు గారు నోటెడ్ లక్ష్మణరావు గారు మీకు ఎనఫ్ టైం ఇస్తాను. మీకు మీరు ఏం ప్రమాణం చేస్తున్నారు? మీరు నేను గోడుతురి మీరు ప్రొసీడింగ్స్ చూడండి. ఏదైనా శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత రాజ్యాంగం ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ బోర్డు భారత రాజ్యాంగానికి లోబడి ఉందా, పైబడి ఉందా? నువ్వు రాజ్యాంగాన్ని మీరు చెప్పింది వాస్తవం సార్. ఆ నిబంధన కనుక చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరు కోర్టుకెళ్ళి స్ట్రక్ డౌన్ చేసి ఉండేవాళ్ళు. కరెక్ట్ సార్, కరెక్ట్. యా, కాబట్టి మనం లక్ష్మణరావు గారికి ఇద్దాం టైం యాక్చువల్గా. ఎందుకంటే వారి నుంచి సమాచారం తెలవాలి వచ్చిన బ్రేక్ తర్వాత. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు PG చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 998966149866722441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు, ఒక గిరిజన మహిళను పెట్టుకొని పొన్నం ప్రభాకర్ తోటి.
గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 998966 111 98667 22441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఇవి ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు? అక్కడ జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులైనా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వారి దగ్గర ఆధారాలు ఉంటేనే మాట్లాడమని కూడా ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరున్న ఆధారాలు ఏంటి, తనకు వచ్చిన సమాచారం ఏంటి, ఎందుకు వారు అలా మాట్లాడారో వారు అఫిడవిట్ రూపంలో డెఫినెట్గా వేస్తారు. అంతేకాకుండా ఇవాళ తప్పించుకుంటే సరిపోదు, అసలు తిరుమలలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎవరెంత దోచుకున్నారు, ఏ ఇంగ్రీడియంట్స్లో దోచుకున్నారు, కేవలం లడ్డూ సమస్య కాదు, ఇక్కడ చాలా విషయాలు అక్కడ జరిగాయి. ఎవరెవరు జరిగాయో నాకు తెలుసు. అక్కడ పనిచేసిన చాలామంది 1000 కోట్లు పెట్టి బిల్డింగులు కూడా కొన్నారు మెడ్రాస్ అండ్ బెంగళూరులో. అవి కూడా మనం వెలికితీద్దాం. అసలు ఇటువంటి అవి తప్పకుండా హిందూ మత స్వేచ్ఛ కానీ ఇతర మతాలకు కూడా హానికరం. ఎవరైనా సేవ తత్పరణ ఉన్నవాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే దేవాలయాల్లో ఉండాలి తప్ప ఇతరత్రా కాకూడదు. మరి చూద్దాం. మరి మనకు లక్ష్మణరావు గారు మాట్లాడిన తర్వాత బాలకోటయ్య గారు, లక్ష్మణరావు గారు మాట్లాడివ్వండి. 7 minutes వారికి ఇస్తాను నేను. ఎవరు ఇంటర్ఫియర్ అవుతూ మీకు తెలుసు డిబేట్ ఇది. తర్వాత లక్ష్మణరావు గారు మాట్లాడినాక మీ ఇద్దరికి ఇస్తాను, వారు మాట్లాడకూడదు అప్పుడు. దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ జనతా గ్యారేజ్. లక్ష్మణరావు గారు ప్లీజ్ టేక్ టైం, 7 minutes. సాంబశివరావు గారు సార్, ఏదైతే ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడారు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ప్రత్యేక దర్శనాల గురించి మాట్లాడారు. ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి టీడీపీ ఎన్డీఏ కూటమి 4 నెలలు అవుతూ ఉంది. ఈ 4 నెలలు కూడా ఈయన సంపద సృష్టించి రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు సంపద క్రియేటరా, వివాదాల క్రియేటరా? ఫస్ట్ నెలేమో మా కార్యకర్తలపైన, మా ఎమ్మెల్యేలపైన దాడులు చేశారు. ఆ నెల మొత్తం పబ్బం గడుపుకున్నారు. 2వ నెల వచ్చేసరికేమో శాంతి గారిని తీసుకొచ్చారు, 2వ డిపార్ట్మెంట్ కమిషనర్. ఆ నెలంతా పబ్బం గడుపుకున్నారు. 3వ నెల వచ్చేసరికేమో జత్వాన్ గారిని తీసుకొచ్చారు. ఎక్కడో ముంబై పనిచేసే ఒక మోడలిస్ట్ని తీసుకొచ్చి ఆవిడతో నెలంతా మా ఎవరైతే ఐపీఎస్లో ఉన్నారో వాళ్ళ మీద వేసినటువంటి వేటు, ఆ రకంగా నెల మొత్తం కూడా పబ్బం గడిపారు. 4 నెలలు వచ్చేసరికి లడ్డు వివాదం క్రియేట్ చేశారు. దాన్ని కూడా సుమారుగా 4 రోజుల క్రితం 10-15 రోజుల నుంచి ఇది కూడా నడుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి, ప్రజారంజక పరిపాలన పక్కన పెట్టి, సూపర్ 6లు పక్కన పెట్టి, అనే రకాలుగా మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఈ వివాదాలు సృష్టిస్తే రేపు 5వ నెల వచ్చేసరికి ఇంకో వివాదం ఏమైనా సృష్టించడానికి ఏమైనా మీరు క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఎందుకంటే ఇలా ప్రతి నెల వివాదాలతో వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులండి, గమనిస్తూ ఉంటారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటారు. తప్పకుండా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు. నేనేమంటానంటే డిక్లరేషన్ గురించి అన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సీఎంగా ఉండేటప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో తిరుమల తిరుపతి కొండకే వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవంలో మరి పట్టు వస్త్రాలు ఇచ్చారు. అలాగే ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి
ఆ శ్రీవారి యొక్క దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఎవరైనా నమ్మకం ఉంటేనే వెళ్తారు, నమ్మకం లేకుండా ఎవరు వెళ్ళరండి. దేవుడి దగ్గరికి నమ్మకం ఉంటే వెళ్తారు. గతంలో మాకు తెలిసినటువంటి మరి పూర్వం రోజుల్లో గతం అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసుకుంటే దళితులను ఎవరు కూడా మరి గుడిలకి రానివ్వకుండా చేసిన కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. 20-30 సంవత్సరాలు పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మా ఊర్లో మా పిన్ని గారుగా నామినేషన్ ప్రెసిడెంట్గా గెలిచారు. అరే శ్రీవారి గుడికి, శివుడి గుడికి వెళ్తే రానివ్వాల. ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉంటేనే రానివ్వలేదంటే ఎలా? సామాన్య పరిస్థితులు ఏంటి? ఒక హోదాలో ఉన్న, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవులు ఉన్న వ్యక్తుల్లో మీరు గుడులకు రానివ్వకపోతే మిగతా దళిత సోదరులు అవునండి, మిగతా ఇలాంటి దేవుళ్ళ కింద దూరం అవుతూ ఉన్నారు. మనం చేసినటువంటి అతి వల్ల, మనం చేసినటువంటి కొన్ని దీనివల్ల దూరం అవుతూ ఉంటారండి. ఎవరికి నచ్చినా మనకి ఆర్టికల్ 14, 21, 25 అన్నీ చెప్తూ ఉన్నాయి. మత స్వేచ్ఛ కానీ అన్ని రకాలుగా మనకు ఉన్నాయి, సమానత్వాన్ని. సో అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు ఒకటే సార్ నేను చెప్తూ ఉన్నా క్లియర్గా, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ హిందుత్వానికి అసలు హిందూ మతం అనేది హిందూ పేరు మీద లేదు. హిందూ మతం ఉందని నిరూపించమని చెప్పండి, సవాల్ ఇస్తుతా ఉన్నారు. దాన్ని మీరు హిందూయిజంగా తీసుకెళ్తా ఉన్నారు. హిందూ మతం అని ఏ గ్రంథాల్లో రాసి ఉందో చెప్పమన్నా. ఏ గ్రంథం కూడా హిందూ మతం అని ఏ గ్రంథాలు కూడా రాసలేదు. మంది సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి నాగరికతని హిందూ నాగరికతగా తీసుకెళ్తా ఉన్నారు, రకరకాలుగా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా సాంబశివరావు గారు, హిందూ మతానికి ఎక్కడ కూడా ప్రమాదం లేదు, క్రిస్టియానిటీ మతానికి ఎక్కడ ప్రమాదం కలగట్లేదు. అలాగే బౌద్ధులు, సిక్కులు, ముస్లిమ్స్, మిగతా మతాలు ఎవరికైనా సరే వాళ్ళ మతానికి ఎక్కడ కూడా ప్రమాదకరంగా లేదు. కానీ మనిషి అన్నవాడు చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, తయారవుతూ ఉన్నాడు. మతం పేరు చెప్పుకొని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, అన్నింటిల మధ్య తారతమ్యాలు తీసుకొచ్చి నా మతం గొప్ప అంటే, మనిషి లేనప్పుడు మతం ఎక్కడ, కులం ఎక్కడ, భాష ఎక్కడ, ప్రాంతం ఎక్కడ అని అడుగుతూ ఉన్నా. మనిషి గొప్పవాడా, మతం గొప్పవాడా, మానవత్వం గొప్పదా, కులం గొప్పదా, మతం గొప్పదా? నా మతం మానవత్వం అన్నప్పుడు మీ అందరికీ నోళ్ళు అన్నికి వెళ్ళి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మతం మానవత్వం అది చూడాలి. కానీ అయినా నా మతం ఇది, నా ఏందో ఏంటంటే నాన్సర్ నాకు అర్థం కావట్లా. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరు పూజలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. ఇంతకలా బాలకోటగా ఉంటారు. ఆ పువ్వులు చీరలు కట్టుకుని వెళ్తే చర్చికి రానిస్తారా, మా మసీదులకు రానిస్తారా అని. అయ్యా మీరు ఎలాగైనా దేవుని ఆరాధించడానికి కొన్ని నియమ నిబంధనలు మీరు చెప్పారు. మరి మక్కా వెళ్తే అక్కడ హిందువులు, అక్కడ మీరు హిందువులు లేకపోతే ఇంకో అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు బయటకు దోస్తారు అన్నారు. అక్కడ అంతే కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్స్ ఉంటారండి. మీరు ఎక్కడ వెళ్ళండి, జెరూసలేం వెళ్ళండి, అందరూ క్రిస్టియన్స్ ఉంటారు, లేకపోతే ఇతర దేశం ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి యొక్క ఇల్లు ఉంటారు. మనది లౌకిక దేశం ఉంది సార్. మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతుల వారు నివసిస్తూ ఉన్నారు. అందుకే కదా భిన్నత్వంలో ఏకత్వం చూపించిన గల ఏకైక దేశం మందే కదా. లౌకికవాదం చెప్పుకున్న దేశం కూడా మందే కదా ప్రపంచంలో. మీరెందుకు సార్ దేవుడిలో దూరం చేస్తారు? ఆ యొక్క అన్యమస్తుడు మీ యొక్క గుడికి, మీ యొక్క దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తారా? మీరు గొప్పగా చెప్పుకోవాలి కానీ రావద్దు, డిక్లరేషన్ ఇవ్వండి. దేవుడి దగ్గరికి వెళ్తే డిక్లరేషన్ ఏంటండి? లక్ష్మణరావు గారు, స్మాల్ రిక్వెస్ట్ యూ, రిక్వెస్ట్ యూ, పలానా గుడికి రావద్దని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా నోటీస్ ఇచ్చినా, ఉత్తరం రాసినా తప్పే. ఆ ఉత్తరం బయట పెట్టండి, ఆ ఉత్తరం బయట పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని చెప్పలేదు. కొంతమంది అంటే దైవ దర్శనానికి రండి, ఒక దండయాత్రగా వేల మందితో రావద్దు, అది కాదు స్థలం అది. అలాగే ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి, అంతే అన్నారు తప్ప రావద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు. హిందూ మతంలో అస్సలే ఉండదు సార్ అది. ఈ పాయింట్కి ఆన్సర్ ఇవ్వండి, నేను బాలకోట గారి దగ్గరికి వెళ్తాను. మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఏమైంది? కార్యకర్తలకి అవసరం చేస్తే బయటికి రానివ్వకుండా మీ హిందువులు, ముస్లింలు అది ఏదన్నా సార్, అదేదన్నా స్టేడియంలోనూ బహిరంగ సభలోనూ చూసుకోండి. తిరుమల మీద కాదు సార్. లక్ష్మణరావు గారు, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ప్లీజ్. తిరుమలలో కాదు సార్.
తిరుమలలో బల ప్రదర్శనకి తావు లేదు. మొత్తం ప్రపంచం వచ్చిన దేవదేవుడి చిటికెన వేలు కూడా సమానం కాదు. బల ప్రదర్శన ఏదంటే బయట చూసుకోండి సార్, అన్ని పార్టీలు ఎవరైనా కాదు. ఎస్ 1 minute బాలకోటయ్య గారు. మన మిషనరీ అంటే మన రైట్ ప్లీజ్ ఎనఫ్ యువర్ టైం 8 minutes ఎక్స్ట్రా ఇచ్చి 1 minute ఎక్స్ట్రా ఇచ్చాను. అవసరమైతే మళ్ళీ ఇస్తాను. యు నో ద డిస్కషన్ ఎలా ఉంటుంది, డిబేట్ ఎలా ఉంటుంది, నా దగ్గర సిస్టమేటిక్ ఉంటుంది, నాట్ లైక్ అసెంబ్లీ. బాలకోటయ్య గారు. సాంబశివరావు గారు. ఎస్ సార్. లక్ష్మణ గారు 7 నిమిషాలు అయిపోయినాయా? 8 నిమిషాలు ఇచ్చా. ఇక ఆపాలి. ఓకే, నేను చూసుకుంటానండి. మాట్లాడమంటే మాట్లాడమనండి. మీరు మాట్లాడండి. నేను ఒక మాట అడుగుతున్నా లక్ష్మణ గారిని. మిమ్మల్ని గుడికి రానివ్వలేదా? 2024లో మిమ్మల్ని గుడికి రానివ్వలేదా సర్పంచ్గా? ఆగండి ప్లీజ్. నేను ఒక నిమిషం బాలకోటయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు మిగతా వాళ్ళ డిబేట్స్ లాగా నాతో క్రాస్ టాకింగ్ చేయొద్దు. దట్ ఈస్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను ఎనఫ్ వాల్యూ ఇచ్చాను. పెద్దలు సత్యనారాయణ గారు కూడా ఎలా వింటున్నారో వినండి. నో, నాట్ ఎట్ ఆల్, నాట్ అలౌడ్. మీరు లాస్ట్లో 1 minute ఇస్తాను, మాట్లాడండి. మీరు ప్రతిదానికి క్రాస్ టాకింగ్ చేస్తారని వేరే దగ్గర చేసినట్టు ఇక్కడ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టెల్ మీ, దట్స్ ఆల్. ప్లీజ్ సెట్. ఎస్ బాలకోటయ్య గారు మాట్లాడండి. లక్ష్మణ గారికి 8 నిమిషాలు ఇచ్చాం. నేను చెప్పేది ఆయన వినాలి. సాంబశివరావు గారు, ఏ దళితుల్ని ఏ గుడికి రావద్దు అన్న సమాచారం ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎక్కడా లేదండి. ఇది ఒక అపార్థాన్ని, ప్రభుత్వం మీద ఒక నిందని వేయటమే. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే 24లో గుడికి రానిపోతే మరి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుడికి వెళ్ళారా, బయట ఉన్నారా? అప్పుడు రానిచ్చారా? నేను ఒక మాట చెప్పాను సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారే పలకా బలపం పట్టని వ్యక్తి కాదండి. ఆయన పిల్లగాడు కాదు, నిన్న మొన్న పాలు మరవల. ఆయనకు అన్నీ తెలుసు. ఈ రోజున నా మతం మానవత్వం అన్నాడు ఆయన. మతం మానవత్వం అన్నప్పుడు బైబిల్ చదవాల్సిన పని ఉంది సాంబశివరావు గారు. భగవద్గీత కూడా చదవచ్చు కదా, ఖురాన్ కూడా చదవచ్చు కదా. అమ్మగారు బైబిల్ పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు కదా. శారదానంద పీఠం దగ్గరికి వెళ్ళిపోయి శరణదొచ్చాల్సిన అవసరం లేదు కదా. గంగానదిలో మునగాల్సిన అవసరం లేదు కదా. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నారు సాంబశివరావు గారు. మొన్న తిరుపతికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి కాదు, దండయాత్రకి వెళ్ళారు. దండయాత్రకి వెళ్తే మొత్తం అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడితే పోలీసులు వాటిని అదుపు చేయటం కోసం నోటీసులు ఇచ్చారు. టీటీడీ ఇంకా ఆయనకి రావద్దని డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని కూడా అడక్క ముందే ఏనే పర్యటన విత్డ్రా చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నన్ను వెళ్ళనివ్వరా, నన్నే వెళ్ళనివ్వనప్పుడు దళితులు నేను వెళ్ళనిస్తారని చెప్పేసి ఒక నిందేశాడు. నేను ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గాన్ని హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఆ వర్గం కనుక చచ్చిపోతే నేను శాశ్వతంగా రాజ్యాధికారంలో ఉండొచ్చని చెప్పేసి కలగన్నాడు. ఈ రోజున క్రిస్టియన్ల మధ్య, హిందువుల మధ్య, మైనార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఆయన సొమ్యం పోయింది సాంబశివరావు గారు. ఆయన హైదరాబాదులో కాకపోతే లోటస్లో ఉంటాడు, లోటస్లో కాకపోతే బెంగళూరులో ఉంటాడు. ఇక్కడ బతకాల్సిందే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు బతకాలి, హిందువులు బతకాలి, మైనార్టీలు బతకాలి, సాంబశివరావు గారు బతకాలి, బాలకోటయ్య బతకాలి, లక్ష్మణ బతకాలి. ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఈ రోజున సాదాసీదా వ్యక్తి అయితే అడగరు. ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్, ఊరందరిదే ఒకదారి అయితే ఉలిపి ఒకదారని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయటం కోసమే ఈ కల్తీ వ్యవహారం రాజకీయం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే ఉందని కూడా నేను అడుగుతున్నాను సార్. మీరు తప్పు చేయనప్పుడు సిట్టు విచారణ ఎదుర్కోండి. మీరు ఇందాక చక్కని మాట అన్నారు, సిట్టు ఒక లడ్డు మీద వేయలా. 5 ఏళ్ల తిరుపతి దేవస్థానం మీద జరిగిన మొత్తం అవినీతి కార్యక్రమాల మీద సిట్టు దర్యాప్తు జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారి హయాంలోనే, ఆయన పేరే కమిషనర్ కరుణాకర్ రెడ్డి అంట, 1800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్లో 10% నుంచి 15% కమిషన్లు తీసుకున్నారు. చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగినాయి. మేము దేవస్థానం పాదయాత్రలో మేము చూసాం. ఐఎమ్ ఆల్సో హిందూ, నా పేరే బాలకోటయ్య. మా నాన్న కోటప్పకొండకి వెళ్ళిపోయి దండం పెట్టుకొని ఆడపిల్లలు పడుతున్నారు 4. నాకు మగపిల్లగారిని ఇవ్వమని చెప్పి దండం పెట్టుకుంటే పుట్టినోడిని నేను. ఈ రోజున రాష్ట్రానికి రాజకీయాలు చేస్తున్న పని. మీరు ఇప్పుడు ఈ డిబేట్ కూడా మీరు పరిశీలించండి. అక్కడ పెద్దలేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఎక్కడ తీర్పు ఇవ్వాల. రేపు ప్రభుత్వం సబ్మిట్ చేస్తుంది. ఈరోజు కూడా సార్, ఈరోజు కూడా మనలాంటి వాళ్ళము సుప్రీంకోర్టు యొక్క
వివాదాలకు పోకుండా ఒక బాధ్యత కలిగిన మాటగా మాట్లాడటం కోసమే ఉన్నాం. ఒకవేళ లడ్డూల కల్తీ జరగనప్పుడు విచారణ చెయ్యాలి కదా. ఈ రోజు వాళ్ళు ఏమంటారంటే వైసీపీ నాయకులు ప్రధానంగా మీరు పూర్తిగా నిర్ధారణ కానప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడారు అని. ఆయన దగ్గర ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉందండి, గుజరాత్ రిపోర్ట్. అది ఎందుకు చెప్పావు అని అంటే చెప్పినందుకు బాధపడుతున్నారు వీళ్ళు. మరి చెప్పకపోతే ఒక ముఖ్యమంత్రిగా దాచేసుకుంటారా? దాచేసుకుంటామంటారు, ఎందుకు దాచుకున్నామని అంటారు కదా. ఆయన చెప్పడమే కాదండి, మళ్ళీ ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నారు. రానున్న కాలంలో వివాదం కాకోకుండా అన్ని మతాలకు కూడా చట్టం తెస్తున్నారు. ఆయా కులాలు ఆయా దేవాలయాలలో ఆయా యొక్క ఆచారాలని వ్యవహరించే విధంగా వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఒక చట్టం తెస్తున్నాడు, ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నేను చెప్పేది అది. కాబట్టి నేను చెప్తున్నాను సార్, నాకు బైబిల్ తెలుసు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నాకు లోకా సువార్త తెలుసు, మత్తయి సువార్త తెలుసు, కొరంథీలు తెలుసు. పరలోకమందుండెడి మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు పూజింపునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మేమేం కాకుండా పోలా, కానీ పరమత సహనం కావాలి. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఏంటి సార్, ఏ పవన్ కళ్యాణ్ మెట్లు కలిగితే దానికి నామాలు పెడతారా? ఒక చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరిగిందని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అది తప్ప ఏమనాలి? మరి ఏమనాలి? ఏమీ జరగలేదు, శుద్ధపూసల యొక్క పరిపాలన జరిగిందని అంటారా? ఏమంటారు సార్? ఈ రోజున మాట్లాడుతుంది ఏంటి మొత్తం నేను ఒక మాట కూడా చెప్తాను. అసలు నిజంగా సాంబశివరావు గారు, ఇది దేవదేవుని విజయం వైసీపీ పార్టీకి 11 రావడం అనేది. నేను నిన్నదాకా ఏం చెప్పానంటే అమరావతి విజయం, పోలవరం విజయం, దళితుల విజయం అంటున్నా. కాదు, శ్రీ వెంకన్నది విజయం ఇది. ఆ పాపాలకు తిరుపతి కొండ మీద చేసిన పాపాలకి ఆయన చేసిన శిక్ష అండి ఇది. ఇట్లా నెత్తిని చేయబెట్టుకొని ఏం బిక్కుంటారంటే ఆయన పీకేసిండు. ఏంటి సార్ ఇప్పటికీ బాధ్యత లేని మంత్రులు మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? ఇదే వ్యవహారం కనుక ఇలా ప్రొలాంగ్ అయిపోతే రాష్ట్రం ఎక్కడ పోతుందండి? సున్నితమైన అంశం సార్. మతాలు కులాలు ఒరిగడ్డి వాములు అగ్గిపుల్ల గీస్తే బగ్గులు మండుతాయి. ఆ మాత్రం చిత్తశుద్ధి తెలియదా సార్? బాధ్యత గల ముఖ్యమంత్రిగా చేసిన పని. కాబట్టి విచారణ ఎదుర్కోవాలి. ఎనఫ్ టైం. సత్యనారాయణ గారు, ఏంటి అసలు దీన్ని ఎట్లా కన్క్లూడ్ చేద్దాం? ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా కొన్ని వందల సంవత్సరాలు ఇతర మతస్థులు హిందూ దేశాన్ని పరిపాలించిన తల్లి పాదాల దగ్గర కూడా తాకలేకపోయారు. మా దగ్గర హైదరాబాద్లో కర్మన్ ఘట్ అని ఒక టెంపుల్ ఉంటుంది సార్, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ బోర్డు రాసి ఉంటుంది, ఔరంగజేబు వచ్చి తన సైనికులతో వచ్చి దేవాలయాన్ని నిర్మూలించాలనుకుంటే, అపవిత్రం చేయాలనుకుంటే ఒక శబ్దం వచ్చి ఆ శబ్దానికి చెవుల నుంచి రక్తం గారి తన సైన్యంతో పారిపోయారు ఔరంగజేబు గారని అక్కడ రాస్తుంటుంది సార్. ఏ హిందూ రాజు కూడా ఇతర దేశాల జోలికి వెళ్ళలేదు, ఇతర మతస్థుల జోలికి వెళ్ళలేదు, ఇతర నిర్మాణాల జోలికి అసలు వెళ్ళలేదు, వెళ్ళకూడదు కూడా. అది ధర్మం అంటే. ప్లీజ్ సార్. సార్, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇందాక ఆయన వరుసగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 4 నెలల కాలంలో కేవలం కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు తప్ప సంపద సృష్టించేటటువంటి ఆలోచన లేదనేటటువంటి విషయాన్ని వాళ్ళు రేస్ చేశారు. కానీ మీ ద్వారా వారికి తెలియజేసేది ఏంటంటే, ఏపీ స్టేట్ ఎన్నికల్లో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చింది. కేవలం పరిపాలన చేసేటటువంటి ఒకటే కాదు, ఈ పరిపాలనలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలని వెలికి తీస్తామని, దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సంబంధించిన వ్యవహారాలు కానీ అన్నీ కూడా బయట పెడతామని చెప్పి హామీ ఇస్తే, ఆ హామీ మేరకు విశ్వసించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ కూటమికి పట్టం కట్టినటువంటి ఈ ప్రభుత్వం ఒక పక్క పాలన చేస్తూ ఇంకో పక్క ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆయన చెప్పినటువంటి జిత్వారీ కేసు కానీ లేదా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల విషయాలు కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ సీరియల్గా జరుగుతున్నాయి. అంటే దీన్ని వదిలేయాలా? దీన్ని వదిలేస్తే భవిష్యత్తులో జరిగేటటువంటి పరిస్థితి ఏంటి? న్యాయం కోసం చూసే సామాన్యుడి యొక్క ఆలోచన ఏంటి? ఇదంతా కూడా జరగాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆయన బాగా అర్థం చేసుకోవాలా. కేవలం పరిపాలన ఒకటే కాదు, ఇదంతా కూడా జరగాలి. 2, గత 5 సంవత్సరాల కాలంలో
బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో హిందూ ధార్మిక సంస్థల మీద జరిగినటువంటి అంతర్వేద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందినటువంటి రథదగ్ధం కానీ, అది విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో పోగొట్టుకున్నటువంటి ఈ వెండి విగ్రహాలు కానీ, అదే రకంగా శ్రీరాముని యొక్క శిరస్సు ఖండించినటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో జరిగినటువంటి విషయం కానీ, ఒక పథకం ప్రకారం ఈ యొక్క హిందూ మత ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరిగిందనేటటువంటి విషయం మనసావాచం మేము క్రమేణా మేము నమ్ముతున్నాం. ఆ నమ్మినటువంటి దాని విషయం కూడా, అది కూడా ఒక అంశం మన జరిగినటువంటి ఎన్నికల్లో దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని కేవలం హిందువులే కాదు, హిందూయేతరులు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉండకూడదని స్వాగతించేటువంటి పరిస్థితి. కేవలం క్రిస్టియన్ అయినంతరానా లేదా ముస్లిం అయినంతరానా దీన్ని వ్యతిరేకించారనేటువంటి విషయం కూడా తప్పు. కొద్దిమంది మత ఛాందసవాదులు, మత మూర్ఖులు ఎవరన్నా ఈ రకమైనటువంటి పనులు చేస్తారు తప్ప ఎవరో ఆ రకంగా చేసే పని. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద జరిగింది కాబట్టి వీటన్నిటి మీద కూడా చేయాలనేది హిందూ మతం. మూడోది, వారన్నది హిందూ మతం ఎక్కడ ఉందని. కరెక్టే, హిందూ మతం అనేది లేదు ప్రపంచంలో. మతం అనేదానికి ఉంటే దానికి ఒక గ్రంథం ఉండాలి, ఆ గ్రంథానికి ఒక ప్రవక్త ఉండాలి. హిందూ మతానికి ఆ రకమైన హిందూ ధర్మం ఇది. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు. వాళ్ళకి బైబిల్ ఉంటుంది, దానికి ఒక జీసస్ క్రైస్ట్ ఆయన ఉంటాడు, దానిపైన ఒక యెహోవా దేవుడు ఆయన ఉంటాడు. వాళ్ళకి ఒక ఖురాన్ ఉంటుంది, దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి దేవుడు ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక గ్రంథం లేకుండా, ఒక మతం లేకుండా, ఒక ధర్మం ఆధారంగా వెళ్ళేటటువంటి పరిస్థితి. అది కాక నేను ఇందాక చెప్పాను, ఇది మధ్యప్రాచ్యంలో జరిగినటువంటి ఈవెంట్స్. వారు వెళ్ళలేదని లక్ష్మణరావు మాట 2022లో రానివ్వలేదు. మరి మీ ప్రభుత్వం ఉండగా రానివ్వకపోవటం అని మీరు చెప్పడం అంటే అది మీ డొల్లతనం తప్ప మేము దానికి ఎవరేం చేస్తారు? ఖచ్చితంగా తీసుకెళ్ళి నిలబెట్టాలి. మానవుడు మీరు నిలబెట్టుంటే శభాష్ అనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే నిలబెట్టాల్సింది. ఏ దళితుడిని కూడా వాళ్ళు అడ్డుకుంటే వెళ్ళలేము అనేటువంటి పరిస్థితి లేదు. అస్పృశ్యతకు వ్యతిరేకం, దానికి వ్యతిరేకం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. మనకి ఆ హక్కులు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికోసం తిరగబడాలి జాగృతిగా ఉన్నటువంటి జాతులని. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తాజాగా చేసినటువంటి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏంటి చెప్పింది? మీరు చేసేటటువంటి అభియోగాలను నిరూపించేటటువంటి సాక్ష్యాలను పొందుపరిచేటటువంటి ప్రయత్నం ఉందా లేదా, మీరు దానికి ఉందా లేదా, ఈ 3 విషయాలతో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇంతకంటే ముందు లక్ష్మణరావు గారితో నేను డిబేట్లో ఉండగా చెప్పాను. ఫస్ట్, ఇది చాలా గంభీరమైన ఆరోపణ. ముఖ్యమంత్రి కనుక ప్రూవ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు కాదు, అంత పసిబోలుడు కాదు. ఆయన సర్వచితమైనటువంటి సరైనటువంటి సమాచారం ఉంటేనే తప్ప దాన్ని ఓపెన్ చేసి అది మనం అడుగుదాం సార్. తప్పకుండా. ఒకటి మాత్రం ముఖ్యమైన చెప్పారు మీరు, ఎవరైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారో, ఎవరైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకుంటున్నారో వారంతా కూడా ఎవిడెన్స్తో మాట్లాడితేనే మంచిదని ఒకటి మాత్రం ఈరోజు ఐడియా వచ్చింది సార్. ఇంకొకటి మీరు చెప్పినట్టుగా దయచేసి హిందూ దేవుడి దగ్గరికి, దేవాలయాల దగ్గరికి అందరినీ రానివ్వండి. లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా అటువంటిది కనుక జరిగుంటే దానికన్నా పెద్ద శిక్ష ఉండకూడదు. అది చాలా పెద్ద నేరం. ముఖ్యంగా బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని ముందుగా గుళ్ళోకి తీసుకెళ్ళండి, కలిసి భోజనం చేయండి, కలిసి మాట్లాడండి. హిందూ ధర్మం మీరు చెప్పినట్టుగా పనిని బట్టి విభజన జరిగింది తప్ప మనిషి రంగును బట్టి, భాషను బట్టి, హైటును బట్టి, ఇంకో దాన్ని బట్టి విభజన జరగలేదు. ఒకవేళ అది ఎవరైనా హిందువులు అట్లా అనుకుంటే వారు హిందువులే కాదు. ఎస్ లక్ష్మణరావు గారు, ఓన్లీ 2 minutes. రైట్ సత్యనారాయణ గారు. ఇప్పుడు షియాలు సున్నీలు మధ్యలో గొడవ జరిగి కొట్టుకున్నటువంటి ముస్లింలు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి డినామినేషన్లు, క్రిస్టియన్ డినామినేషన్లు, ఎన్ని డినామినేషన్ల మధ్య జరుగుతున్న గొడవలు కానీ, ఆఖరికి తాజాగా ఆంధ్ర ఈ లూథరన్ ఏఎల్సీ చర్చలకు సంబంధించిన ఆస్తుల వివాదాలు కానీ, ప్రతి మతంలోనూ అంతర్గతంగా పోరాటాలు లేవండి. ఆ కొట్టుకు చచ్చిపోయినటువంటి పరిస్థితులు లేవా? ఇవాళ కొన్ని లక్షల ఆ పరిస్థితి కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా బతకలు. రామచంద్ర గారు, మమ్మల్ని ఎవరైనా గుళ్ళోకి రానిపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అవుతుందండి, కేసు అవుతుంది. అది మాలకోటయ్య గారు మన కేసులు పెట్టుకుని చాలా మంది మీద కేసులు పెట్టుకుని వెళ్ళాలి. గ్రామాల్లో ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, బాలకోటయ్య గారు చెప్పింది కాంగ్రెస్ లో తీసుకోండి. ఎవరైనా గుళ్ళోకి రానియకపోతే ఎస్సీ ఎస్టీ మనం కేసు పెట్టొచ్చు, చట్ట ప్రకారం శిక్షిద్దామని చెప్తున్నారు ఆయన. ఒక్క నిమిషం సార్ చెప్పండి. గుర్రం జాషువా గారు ఒక మాట చెప్పారు సార్, గుర్రం లేనివాడు కులాన్ని వాడతాడు, పరిపాలన శాతకాన్ని వాడు మతాన్ని వాడతాడు.
అలాగే ఎవడెవడో బ్రహ్మకు పుట్టాడు మాకు తెలియదు, కానీ నేను మాత్రం మా అమ్మకే పుట్టానండి. ఎస్, ఈరోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను మాత్రం మా అమ్మగారికే పుట్టాను. ఎవరెవరు దేనికి పుట్టారో మాకు తెలియదు, కానీ Yeah. ఖచ్చితంగా ఇటువంటి మత కుల రహిత పరిపాలన, మత కుల రహిత రాజకీయాలు చేయాలని ఎనీ ఆన్సర్ టు ద మనస్ఫూర్తిగా క్వశ్చన్ అన్ని పార్టీలు మీరు కోరుకుంటున్నాను. సబ్జెక్ట్ లేదు ఇప్పుడు. ప్రతి వక్తకి నేను 2 సార్లు ఇచ్చాను సార్, 2 సార్లు ఇచ్చాను. ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్కి ఏదైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే లేదు. రైట్, క్లోజ్. రామచంద్ర గారు అందరూ అమ్మకే పుట్టారు. రైట్, వదిలేండి. లేదు సార్, లక్ష్మణరావు గారిని డెవలప్ అవనివ్వండి సార్. యా, ఎనీ మోర్ టు సే లక్ష్మణరావు? సమాజంలో కాదండి, వివక్షత ఆధారంగా సమాజంలో హిందూ సమాజం మీద వచ్చినటువంటి ఇబ్బంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మనం క్లోజ్ చేద్దాం. విధానం సత్యనారాయణ గారు మళ్ళీ ఇది కంటిన్యూ తర్వాత చేసుకుందాం. లక్ష్మణరావు గారికి ఓన్లీ హాఫ్ మినిట్ ఇచ్చాను, లెట్ హిమ్ కంప్లీట్. ఎస్, లక్ష్మణరావు గారు. ఎస్, అదే సార్, ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ చాలా బాధ్యతగా ఉండాలి. అలాగే Right. మీరు అన్నట్టుగా ఎవరైనా సరే భారత రాజ్యాంగ పద్ధతిలో ఒక అధికారంలో ఉండేటప్పుడు మనం బాధ్యతగా వ్యవహరించాలి. ఖచ్చితంగా అలిగేషన్ అనేది సున్నితమైన విషయం అండి. దేవుడి విషయం అనేది, లడ్డు విషయం అనేది, శ్రీవారి విషయం అనేది సున్నితమైన విషయాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా Right, దాని లక్ష్మణరావు సున్నితంగా గారు, మనం మనం చేయాలి we are తప్ప running the time. దాని భూమనం చేసి మన రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ మాట్లాడదాం సార్, చేయకూడదు. మళ్ళీ కులరహిత కూర్చుందాం మన ముగ్గురం. రాజకీయాలు చేయాలి, మతరహిత రాజకీయాలు చేయాలని నా యొక్క విజ్ఞప్తి అండి. రైట్, టేకెన్ సార్. చర్చలో పాల్గొన్న బాలకోటయ్య గారికి, సత్యనారాయణ గారికి, అలాగే లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు అవి తీర్పులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధానంగా ఉంది. ఏదైనా సరే దేవదేవుడి దగ్గర అపచారం జరిగినా, ఇంకొకటి జరిగినా తప్పకుండా ఖండించాల్సిందే. ఎవరిని కూడా ఏమనకూడదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెడతారా లేదన్నది మనకు భవిష్యత్తు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది మనకు సంతకం పెట్టిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కావాల్సిన వాళ్ళు కూడా సంతకం పెట్టారు. అలాగే నెహ్రూ గారు మక్కా వెళ్తే లోపలికి రానివ్వలేదు. పూరి దగ్గర గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా లోపలికి వెళ్ళలేదు. అలాగే గురువాయూరులో చూసిన అదే పరిస్థితి. దయచేసి వారి మత విశ్వాసాల మీద అచంచలమైన విశ్వాసం ఉంటే తప్పకుండా వెళ్ళండి. కానీ ఎవరైనా సరే ఫలానా వాళ్ళు వస్తారు, మా గుళ్ళోకి రావద్దు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అందరూ దేవుళ్ళు కూడా చెందుతారు. చూద్దాం మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ విషయం కూలంకుషంగా ఉంటుంది. అంతవరకు ఇది చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఇది వాళ్ళ జనతా గ్యారేజ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్కారం.